హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. టమాటా నిలువ పచ్చడి. 800 గ్రాముల టమాటా, 200 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల మిరప్పొడి. సో తాలింపుకు ఒక పావు కేజీ నూనె వరకు అయితే పడుతుందండి. ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకు, లేదు అంటే మీ అందాజు చూసి వేసుకోండి. ఇందులో నేను కొంచెం 100 గ్రామ్స్ అంత చింతపండు తీసుకొని తొక్క పీచు ఏది లేకుండా టమాటాలన్నీ శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసి ఉడికించి పెట్టుకున్నాను. చింతపండు అండ్ టమాటా. ఇప్పుడు దీంట్లో కారం, ఆవపొడి, మెంతిపొడి వేసి గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకోవాలి. ఉప్పు నేను టమాటాలు ఉడకబెట్టేటప్పుడే వేశాను. కారం పొడి నేనైతే మీకు చెప్పిన కొలతల కంటే డబుల్ పెడుతున్నాను, అందుకని చెప్పేసి నేను డబుల్ తీసుకుంటున్నాను. 2 స్పూన్ల మెంతులు వేయించి పొడి చేసుకుంది. ఆవాలు పచ్చివే పొడి చేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. పసుపు. ఇవన్నీ బాగా కలిపి మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. నేను టమాటా చట్నీ కోసం ఇక్కడ తాలింపు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం టమాటా గ్రైండ్ చేసి ఈ తాలింపులు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని పచ్చడంతా గ్రైండర్ పట్టి తాలింపులో వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపికొని మనము ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. నిలువ పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీరు తాలింపుకు కావాలంటే శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. వేడి అన్నం, నెయ్యి, టమాటా పచ్చడి. ఇలా చేసి పెడితే అమ్మ ఇంక కొంచెం అన్నం పెట్టవా అని అడుగుతారండి. అంత బాగుంది టేస్ట్ అయితే. మనం వేసుకున్న కొలతలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే మనకు బిజీగా ఉన్నప్పుడు అన్నం తినాలి అనిపించదు కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు కొంచెం లంచ్ బాక్స్లోకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే. మరి మీరు ఎలా చేస్తారు? టమాటా తొక్కు, ఇది నిల్వ పచ్చడి అండి. మనకి ఎన్ని రోజులైనా పాడవ్వదు. నెక్స్ట్ ఎవరైనా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే ఉంది. నోరుకి టేస్ట్గా ఉంటుంది అండ్ మనకు హడావుడిగా ఉన్నప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది.